అన్నా తిన్నావా? పెట్టిర్రు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. మళ్ళనా అన్నా? హీరో ఒక అంబులెన్స్ డ్రైవర్ చెయ్యని నేరానికి శిక్ష పడి 14 సంవత్సరాల తర్వాత 14 రోజుల పాటు తన తండ్రిని చూసుకోవడానికి పెరోల్ మీద వస్తాడు. యాక్చువల్లీ ఇక్కడ తండ్రి కోసం కాదు, కూతురు కోసం వస్తాడు. ఈ 14 డేస్లో తను చెయ్యని నేరాన్ని తనపై మోపిన వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవడమే స్టోరీ. ఇందులో హీరో ఒక ఆల్రౌండర్. ఏది కావాలితే అది, ఎప్పుడు కావాలితే అప్పుడు ఎలాగైనా సరే చేసి పడేస్తాడు. ట్రాన్స్లేటర్, సేవియర్, క్యాస్ట్ మీద ఫైట్ చేస్తాడు, పోలీసుల దగ్గర వాకీటాకీ కొట్టేస్తాడు, అప్పటికప్పుడు మిమిక్రీ చేసేస్తాడు. మూవీ నేమ్ సైరన్ అని కాకుండా ఆల్రౌండర్ అని పెట్టాల్సింది. ఎలాగో మనల్ని ఆల్ సైడ్స్ రౌండప్ చేసి పడేశారు కాబట్టి హీరో ఎవరిని చంపినా ఎక్కడ సీసీ కెమెరాలు ఉండవు. ఆల్రెడీ చనిపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చి మళ్ళీ చంపిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తెలియదు. ఇంకా కీర్తి సురేష్ అయితే కాప్ క్యారెక్టర్ చేస్తున్నానన్న ఓవర్ ఎగ్జైట్మెంట్లో ఏమో ఓవర్ యాక్షన్ చేసి పడేశారు. ఓటీటీ కాబట్టి సరిపోయింది, లేకపోతే థియేటర్స్ దగ్గర ఆడియన్స్ కోసం అంబులెన్సులు పెట్టాల్సి వద్దును. పరమ రొటీన్ రొట్ట రివెంజ్ డ్రామా ఇది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు.